జ్ఞానవాపి సర్వేపై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మసీదు మందిరం వివాదానికి సంబంధించి ఏఎస్ఐ సర్వే నివేదికను ఇరు పక్షాలకు అందించాలని ఆదేశించింది. ఇది తమకు అనుకూల పరిణామమని హిందూ వర్గాలు అంటున్నాయి. సర్వేలోని అంశాలను బయటపెడతామని హిందూ పక్ష నాయకులు వెల్లడించారు. మసీదు కింద ఆలయ ఆనవాళ్లున్నట్లు ఏఎస్ఐ ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. అవే అంశాలు పూర్తి నివేదికలో వెల్లడైతే ఏమవుతుందన్నది ఇప్పుడు అందరినీ వేధిస్తున్న సమస్య. వారణాసి మరో అయోధ్య కానుందా అన్నది ఇప్పుడు ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు. కృష్ణ, చెప్పండి, జ్ఞానవాపి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్. స్వామి, జ్ఞానవాపి మసీదుకు సంబంధించి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేసినటువంటి సర్వే ఏదైతే ఉందో దాన్ని బయట పెట్టాలి అంటూ ఈ రోజు అలహాబాద్ హైకోర్టు ఒక కీలకమైన తీర్పు ఇచ్చింది. ఇప్పటి వరకు కూడా ఆ తీర్పుని బయట పెట్టద్దు అంటూ ముస్లిం పక్షాలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అసలు ఆ నివేదికలో ఏముంది అన్నది కూడా తెలియాల్సింది. కాబట్టి ఆ నివేదికను ఇరు పక్షాలు అంటే వాద ప్రతివాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికీ కూడా అందజేయాలంటూ అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈమెయిల్లో కాకుండా వాళ్ళకు హార్డ్ కాపీలు అందజేయాలని తెలియజేసింది. సో సర్టిఫైడ్ కాపీలు మరో అరగంటలో వచ్చే అవకాశం ఉంటుందో తెలుస్తుంది. ఈ అరగంటలో ఈ సర్టిఫైడ్ కాపీలు వచ్చిన తర్వాత ఆ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి నివేదికలో ఏముంది, అసలు జ్ఞానవాపి మసీదు కింద ఆలయానికి హిందూ దేవాలయానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయా లేవా అన్నది కూడా స్పష్టమయ్యే అవకాశం ఉంది. అయితే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఐఐటి కాన్పూర్ లో ఉన్నటువంటి ఎర్త్ సైన్సెస్ విభాగానికి చెందిన బృందంతో జ్ఞానవాపి మసీద్ కింద కొన్ని సర్వే చేయడం జరిగింది. ఈ దేవాలయం ఏదైతే వారణాసిలో ప్రసిద్ధ కాశీ విశ్వనాథ్ దేవాలయం పక్కనే వారణాసిలో ఈ యొక్క మసీదుల్లో పూజలు చేసుకునేందుకు హక్కును కోరుతూ 5 హిందూ మహిళలు దాఖలు చేసినటువంటి కేసు తర్వాత ఈ మందిర్ మసీద్ పై వివాదం ఊపందుకుంది. గత ఏడాది ప్రారంభంలో 5 మహిళల బృందం ఈ జ్ఞానవాపి మసీదులో ప్రతిరోజు కూడా విగ్రహాలు పూజించడానికి అనుమతి ఇవ్వాలంటూ వారణాసి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విగ్రహాలు ఏదైతే మసీదు బయట గోడల పైన చెక్కబడి ఉన్నాయి కాబట్టి దీనిపైన విచారణలో సివిల్ కోర్టు న్యాయమూర్తి, సీనియర్ డివిజన్ సివిల్ కోర్టు న్యాయమూర్తి మొత్తం మసీదు సముదాయాన్ని వీడియోగ్రఫీ చేసి దీన్ని గత ఏడాది మే 17లోగా నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశించారు. అయితే ఈ యొక్క సర్వేలో ఏదైతే అందులో ఒక లోతైనటువంటి భాగం ఉంది, దీన్ని జ్ఞానవాపి చూపిస్తారు. ఇది స్కంద పురాణంలో కూడా ప్రస్తావించారు. శివుడే స్వయంగా తన త్రిశూలంతో లింగాభిషేకం కోసం ఈ భాగం తవ్వించారని కూడా పురాణాల్లో చెప్పారు. జ్ఞానవాపి మసీదు సముదాయ యొక్క సర్వేకి సంబంధించినటువంటి వాటిలో అనేక అంశాలు కూడా వెలువడినట్టుగా ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. ఆలయ శిఖరాలు విరిగినటువంటి మొక్కలను కూడా సర్వే బృందం గుర్తించింది. అందులో ఒక శివలింగాన్ని కూడా గుర్తించారు. దాంతో ఆలయ పైభాగం ఏదైతే ఉందో మసీదు ఏదైతే ఉందో ఆలయ పైభాగం ఉన్నటువంటి మసీదు గోపురంతో వాస్తు రీప్లేస్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. సెల్లార్ లోపల కూడా త్రిశూలం, అదేవిధంగా స్వస్తిక ముద్రలు, పురాతన శిలలు, చక్రాలు కలిగినటువంటి శిల్పాలు, తర్వాత దీపాలు ఉంచే ప్రదేశాలు ఏవైతే అవన్నీ కూడా పాము, హంసల కళాఖండాలు కూడా ఇందులో ఉన్నట్టుగా ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. సో ఇది కనుక ఈ రోజు ఈ యొక్క నివేదిక కనుక బయటకు వస్తే ఖచ్చితంగా దాని కింద ఏముంది, హిందూ దేవాలయం ఉందా, గతంలో మనం ఏదైతే 500 సంవత్సరాల క్రితం బాబర్ కట్టినటువంటి బాబ్రీ మసీద్ కింద ఏదైతే రామాలయం ఉందో అదేవిధంగా ఇక్కడ కూడా ఒక హిందూ దేవాలయం ఉండే అవకాశం ఉంది అన్నట్టు హిందూ వారు చెప్తున్నారు. మరి ఏమవుతుందో చూడాలి. మరికొద్దిసేపు దీనికి సంబంధించినటువంటి నివేదిక వెలువడే అవకాశం ఉంది.